మద్రాస్ మ్యాట్ని ఈ మూవీ ఓటీటీకి వచ్చినప్పటి నుంచి చూద్దామని ట్రై చేస్తున్నా, కానీ టైం కుదరలే. మొత్తానికి ఈరోజు చూసా. నాకైతే ఈ మూవీలో చాలా సీన్స్ సూపర్గా అనిపించాయి అండ్ ఎమోషనల్ బ్లాక్స్ బ్యూటిఫుల్గా అనిపించాయి. బట్ స్టిల్ డ్యూ టు సమ్ డ్రాబ్యాక్స్ ఇన్ ద నరేషన్ ఓవరాల్ మూవీని ఎక్స్ట్రాడినరీ అదిరిపోయిందని లేపి చెప్పలేను, కానీ ఇట్స్ అ డీసెంట్ వన్ అండి. నాకు నచ్చింది. ఈ మూవీ గురించి డీటెయిల్గా మాట్లాడుకునే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. మీరు నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. స్టోరీ ఆఫ్ దిస్ మూవీ ఇస్ వెరీ సింపుల్ అండ్ గుడ్. బేసికల్లీ ఈ మూవీ స్టోరీ ఒక చిన్న ఫ్యామిలీ చుట్టూ అండ్ ఆ ఫ్యామిలీలో ఉండే క్యారెక్టర్స్ చుట్టూ రివాల్వ్ అవుతుంది. ఈ మూవీ స్టోరీ చాలా మందికి చాలా రిలేటబుల్గా అనిపించవచ్చు. నరేషన్ బాగుంటుంది, కానీ చాలా ప్లేసెస్లో అన్నెసెసరీ స్లోనెస్ ఉంటుంది. ఇనీషియల్ ప్లాట్ ఎస్టాబ్లిష్మెంట్ గట్రా మంచి ఇంట్రెస్టింగ్గా అనిపించాయి. ఆ తర్వాత ఈ మూవీలో ఉండే మెయిన్ ఫ్యామిలీలో ఉండే ఒక్కో క్యారెక్టర్ గురించి ఎలాబరేట్ చేస్తూ ఈ మూవీ స్టోరీ ప్రోగ్రెస్ అవుతుంది. ఆ ఫ్యామిలీలో జరిగే చాలా సీక్వెన్సెస్ అండ్ సిచ్యువేషన్స్కి మనలో చాలా మంది రిలేట్ అయ్యేలా ఆ సీన్స్ని ప్రెజెంట్ చేశారు. రెగ్యులర్ ఇంటర్వెల్స్లో మనల్ని ఈ మూవీ బాగానే ఎంగేజ్ చేస్తుంది అండ్ మనం ఈ మూవీలో జరిగే సిచ్యువేషన్స్కి బాగానే కనెక్ట్ అవుతాం. బట్ మధ్యలో కొన్నిసార్లు నరేషన్ ఆఫ్ ట్రాక్ అవ్వడం అండ్ సడన్గా మంచిగా వెళ్తున్న ఫ్లో డ్రాప్ అయ్యి నరేషన్ స్లో అవ్వడం కొంచెం అన్ఇంట్రెస్టింగ్గా అనిపించాయి నాకు. బేసికల్లీ ఈ మూవీని ఓటీటీలో చూస్తున్నప్పుడు కూడా కొన్నిసార్లు ఏడ్రా ఇదే ఎంత సాగుతుంది అన్న ఫీలింగ్ కలిగింది నాకు. సో నరేషన్ అయితే స్లోగానే ఉంటుందండి. ఇక క్యారెక్టర్ డెవలప్మెంట్ మ్యాటర్కి వస్తే క్యారెక్టర్ డెవలప్మెంట్ వాస్ వెరీ గుడ్ ఇన్ దిస్ మూవీ. ఈ మూవీ నరేషన్ స్లోగా ఉన్నా నాకు ఈ మూవీ నచ్చడానికి మెయిన్ రీజన్ ఈ మూవీలో ఉండే రిలేటబుల్ క్యారెక్టర్స్. ఆ రిలేటబుల్ క్యారెక్టర్స్ ప్రెజెంటేషన్ త్రూ నన్నైతే ఈ మూవీతో బాగానే ఎంగేజ్ చేశారు. ఆ కరెంట్ ఆఫీస్ సీన్ దగ్గర అయితే ఎయినా కొడుకుని అన్న ఫీలింగ్ కలిగింది నాకు. అన్నట్టు ఆ కరెంట్ ఆఫీస్ సీన్లో కన్నన్ ట్రాన్సిషన్ వాజ్ లిట్ అంతే. ఇక పర్ఫార్మెన్సెస్ మ్యాటర్కి వస్తే స్పెషల్గా చెప్పడానికి ఏం లేదండి. ఎవ్రీవన్ జస్ట్ నెయిల్డ్ దేర్ రెస్పెక్టివ్ క్యారెక్టర్స్. మ్యూజిక్ బాగుంది, టెక్నికల్ ఆస్పెక్ట్స్ బాగున్నాయి. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్లో అయితే అవైలబుల్గా ఉంది, కానీ కరెంట్లీ తెలుగులో అయితే అవైలబుల్గా లేదు. సో దట్స్ ఇట్ అండి. ఆఫ్ కోర్స్ మూవీ నరేషన్లో కొన్ని ఫ్లాస్ అయితే ఉన్నాయి, బట్ గివ్ ఇట్ ఎ ట్రై విత్ యువర్ ఫ్యామిలీ. బాగుంటుందండి. ఇప్పుడు కాకపోయినా తెలుగు ఆడియో అవైలబుల్ అయినాక ట్రై చేయండి. మరి ఈ మూవీ పైన మీ ఒపీనియన్ని ప్లీజ్ డూ కమెంట్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. టేక్ కేర్. బాయ్.